పరమాణువు పరిమాణంలో కుదించగల, ఇరుకైన ప్రదేశాలలో నావిగేట్ చేయగల మరియు అజేయంగా కనిపించే శత్రువులను జయించగల హీరోని ఊహించుకోండి. యాంట్మ్యాన్ లాగా ఉంది, సరి అయినదా? అయితే ఈ శక్తి వేల సంవత్సరాలుగా ఉందని చెబితే మీరు నమ్మారా? పురాతన భారతీయ ఇతిహాసం రామాయణంలో లార్డ్ హనుమంతుడు శక్తివంతమైన వానర దేవుడు అనిమ సిద్ధిని కలిగి ఉన్నాడు. అతను తన పరిమాణాన్ని అంత చిన్న స్థాయికి కుదించడానికి ఉపయోగించాడు. అతను గుర్తించబడకుండా లంకలోకి చొరబడ్డాడు. అతను గుర్తించబడకుండా లంకా నగరంలోకి ప్రవేశించడానికి అణువు పరిమాణంలో కుచించుకుపోతాడు. ఇది కేవలం ఒక కథ కాకుండా నిజం కాగలదా? ఆధునిక ప్రపంచానికి రండి. యాంట్మ్యాన్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని ఉపయోగించి మైక్రోస్కోపిక్ పరిమాణాలకు కుదించగల సూపర్ హీరో. హనుమంతుని యొక్క దైవిక శక్తులకు మరియు యాంట్మ్యాన్ యొక్క శాస్త్రీయ సామర్థ్యాలకు మధ్య సంబంధం ఉందా? నేడు శాస్త్రవేత్తలు నానో టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ నానోబోట్లు హనుమాన్ మరియు యాంట్మ్యాన్ యొక్క కుంచుకుపోతున్న సామర్థ్యాల వలె మానవ శరీరం లోపల ప్రయాణించేంత చిన్నవిగా ఉంటాయి. ఇది పురాతన ఆలోచనల నుండి ప్రేరణ పొందిన ఔషధం యొక్క భవిష్యత్తు కావచ్చు. ఇద్దరు హీరోలు గొప్ప శక్తులను ఓడించడానికి వారి చిన్న పరిమాణాన్ని ఉపయోగిస్తారు. రామాయణం వంటి పురాతన పురాణాలు కేవలం కథలు మాత్రమే కాకుండా మనం అర్థం చేసుకోవడం ప్రారంభించిన వాస్తవ ప్రపంచ సూత్రాల ప్రతిబింబం. సాధ్యమేనా? హనుమంతుని దివ్య శక్తులు మనం ఈ రోజు కనిపెడుతున్న విజ్ఞాన శాస్త్రానికి ఒక బ్లూప్రింట్ అయితే కావచ్చు. మన గతంలోని హీరోలు భవిష్యత్ అద్భుతాలతో ముడిపడి ఉండగలరా? దాని గురించి ఆలోచించండి. పురాణాలు, మార్వెల్ మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి మరింత సంబంధం ఉందా? మీ ఆలోచనలను దిగువన పంచుకోండి మరియు గతం, వర్తమానం మరియు భవిష్యత్తు మనం ఊహించని విధంగా ఎలా కనెక్ట్ చేయబడతాయో విశ్లేషించడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి సిద్ధిని చూద్దాం. 2. మహిమ, విస్తరించే శక్తి. అనిమ సిద్ధికి విరుద్ధంగా ఊహించుకోండి. మహిమ సిద్ధి, విస్తరించే శక్తి. మార్వెల్లోని జెయింట్ మ్యాన్ మాదిరిగానే భారీ పరిమాణాలకు విస్తరించే శక్తిని కలిగి ఉన్నారని ఊహించండి. శత్రువులతో పోరాడే వరకు ఎదుగుతుంది. ఇప్పుడు ఆధునిక శాస్త్రం అంతరిక్ష సాంకేతికత ద్వారా ఈ శక్తిని ఎలా అన్వేషిస్తుందో ఆలోచించండి. భారీ ఉపగ్రహాలను నిర్మిస్తుంది. కానీ విస్తరణ యొక్క నిజమైన శక్తి, మహిమ సిద్ధి చాలా పాతది. విష్ణువు యొక్క వామన అవతారం యొక్క పురాణంలో అతను కేవలం 3 దశలతో చాలా వేగంగా విస్తరించాడు. మొత్తం విశ్వాన్ని కొలిచాడు. ఇది కేవలం పరిమాణం కాదు, ఇది విశ్వాన్ని నియంత్రించడం. ఈ రోజు 3D ప్రింటింగ్ చిన్న మోడళ్లను పూర్తిగా ఫంక్షనల్ స్ట్రక్చర్లుగా మార్చడాన్ని మనం చూస్తున్నాము. అయితే నిజమైన శక్తి కేవలం పెద్దదిగా పెరగడంలో కాదు, వాస్తవికతను పునర్నిర్మించడంలో మరియు మన గ్రహణ శక్తికి మించిన శక్తులను అద్భుతంగా తీర్చిదిద్దడంలో మహిమ సిద్ధి మనకు బోధిస్తుంది. మేము తదుపరి 3వ సిద్ధికి వెళ్తాము. 3. గరిమ, అనంతమైన బరువు యొక్క శక్తి. ఆధునిక కార్టూన్లలో థోర్ వంటి పాత్రలను చూస్తాము. అతను మజోల్నీర్, ఒక కదలని సుత్తి, మరియు హల్క్, దీని బలం సాటిలేనిది. వారు భారీ వస్తువులను తరలించడానికి భారీ శక్తిని ఉపయోగిస్తారు, మరియు ఈ రకమైన సూపర్ హ్యూమన్ బలం ఈ రోజు మనల్ని ఆకర్షిస్తుంది. అదేవిధంగా ఆధునిక శాస్త్రం వినూత్న మార్గాల్లో బరువు భావనను అన్వేషిస్తుంది. ఉదాహరణకు, మాగ్నెటిక్ లెవిటేషన్ రైళ్లు ట్రాక్ల పైన తేలుతూ ఉంటాయి. వాటిని సమర్థవంతంగా బరువులేనివిగా మరియు వేగంగా కదలగలవు. హిందూ పురాణాలలో గరిమ సిద్ధి అనేది ఒక వస్తువును చాలా బరువుగా చేసే సామర్థ్యం. హనుమంతుడు తన తోకను చాలా బరువుగా చేసినప్పుడు పాండవులలో బలవంతుడు అయిన భీముడు కూడా దానిని కదల్చలేనంతగా ఈ శక్తిని ఉపయోగించాడు. పాఠం: బలం కేవలం భౌతిక శక్తికి సంబంధించినది కాదిది ఆధ్యాత్మిక నియంత్రణ మరియు వినయం గురించి. నిజమైన బలం బ్రూట్ ఫోర్స్ గురించి మాత్రమే కాకుండా నియంత్రణ మరియు జ్ఞానం గురించి గరిమ మనకు బోధిస్తుంది. ఈ రోజు మనం నేర్చుకుంటున్నాము, బరువుపై నియంత్రణ మరియు నైపుణ్యం విజ్ఞాన శాస్త్రం లేదా ఆధ్యాత్మికత ద్వారా నిజమైన శక్తికి దారి తీస్తుంది. విశ్వంలో సంచరించే నారద మహర్షి గురించి మీ అందరికీ తెలుసు. అతను మన ఐరన్ మ్యాన్ వంటి ఏదైనా గాడ్జెట్ ని ఉపయోగిస్తున్నాడని మీరు ఎప్పుడైనా ఊహించారా? అతను ఉపయోగించిన శక్తి. 4.
లఘిమ, బరువులేని శక్తి. మీరు ఎప్పుడైనా ఎగురుతున్నట్లు ఊహించినట్లయితే మీరు ఐరన్ మ్యాన్ సూట్ లేదా సూపర్ మ్యాన్ ఆకాశంలో ఎగురుతున్నట్లు అనుకోవచ్చు. ఈ సూపర్ హీరోలు అధునాతన సాంకేతికత లేదా గ్రహాంతర జీవశాస్త్రాన్ని ఉపయోగించి గురుత్వాకర్షణను ధిక్కరిస్తారు. కానీ మీరు మీ స్వంత శక్తిని ఉపయోగించడం ద్వారా బరువులేని స్థితిని సాధించగలిగితే మీరు ఏమనుకుంటున్నారు? ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో యాంటీ గ్రావిటీ టెక్నాలజీలో పురోగతితో మనం దీనికి దగ్గరవుతున్నాము. శాస్త్రవేత్తలు క్వాంటం లెవిటేషన్ మరియు విద్యుదయస్కాంత క్షేత్రాలపై పనిచేస్తున్నారు. ఇవి ఒక రోజు వస్తువులను లేదా మానవులను కూడా అప్రయత్నంగా తేలడానికి అనుమతించగలవు, హోవర్ బోర్డులో వలె. హిందూ పురాణాలలో లఘిమ సిద్ధి దాని వినియోగదారులకు గురుత్వాకర్షణను ధిక్కరించే సామర్థ్యాన్ని అందిస్తుంది. నారద మహర్షి ఏ సాంకేతికత సహాయం లేకుండా విశ్వంలో తిరుగుతాడని చెప్పబడింది. ఐరన్ మ్యాన్ కంటే వేగంగా మరియు సూపర్ మ్యాన్ కంటే ఎక్కువ చురుకైనవాడు. ఈ శక్తి భౌతిక శక్తి పరిమితులను అధిగమించడానికి అనుమతిస్తుంది. ఇది ఆధునిక శాస్త్రవేత్తల కలలను ప్రతిబింబిస్తుంది. మన హిందూ పురాణాలు మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎక్కడ కలుస్తాయో అది మీ ఊహకు సంబంధించినది. మన సూపర్ హీరోలు శత్రువులతో పోరాడడాన్ని చూసినప్పుడు మనం చప్పట్లు కొడతాము. అయితే ఈ హాలీవుడ్ కామిక్స్ మన అష్టమ సిద్ధుల నుండి ప్రేరణ పొందాయని మీరు ఎప్పుడైనా ఊహించారా? వేల సంవత్సరాల క్రితమే మన హిందూ పురాణాలు దానితో వ్యవహరించాయి. తక్షణమే పరిమాణాలలో ప్రయాణించడానికి పోర్టళ్లను తెరిచే డాక్టర్ స్ట్రేంజ్ ని చూసి మనమందరం ఆశ్చర్యపోయి ఉండవచ్చు. మరియు హ్యారీ పోటర్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి టెలిపోర్ట్ చేయడానికి స్పెల్ను ఉపయోగిస్తాడు. ఈ చర్య హిందూ పురాణాలలో అష్టమ సిద్ధులలో ఒకటిగా ఉంది. 5. ప్రాప్తి, ఏదైనా ప్రదేశానికి చేరుకునే శక్తి. హిందూ పురాణాలలో ప్రాప్తి సిద్ధి అనేది ఏ ప్రదేశానికి అయినా తక్షణమే చేరుకునే శక్తి. త్రిశంకు రాజు కోసం స్వర్గాన్ని సృష్టించడానికి ఋషి విశ్వామిత్రుడు ప్రాప్తిని ఉపయోగించాడు. ఈ శక్తితో మీరు కేవలం ప్రయాణం చేయరు, మీరు మొత్తం ప్రపంచాలను లేదా గమ్యస్థానాలను సృష్టించగలరని నిరూపించారు. టెలిపోర్టేషన్ టెక్నాలజీని కనుగొనడానికి చాలా సంవత్సరాల దూరంలో ఉండవచ్చు, తక్షణమే ఎక్కడికైనా వెళ్లవచ్చు అనే భావన వేల సంవత్సరాల క్రితం పురాతన గ్రంథాలు వివరించిన విషయం. హాలీవుడ్లో డాక్టర్ స్ట్రేంజ్ వంటి క్యారెక్టర్లు తక్షణమే డైమెన్షన్లలో ప్రయాణించడానికి పోర్టళ్లను తెరవగలవు మరియు హ్యారీ పోటర్ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి టెలిపోర్ట్ చేయడానికి మాయాజాలాన్ని ఉపయోగిస్తాడు. సైన్స్ కూడా టెలిపోర్టేషన్ ఆలోచనను అన్వేషిస్తోంది, ముఖ్యంగా క్వాంటం ఎంటాంగిల్మెంట్. ఇది ఒక రోజు విస్తారమైన దూరాలలో తక్షణ కమ్యూనికేషన్ను అనుమతించవచ్చు. క్వాంటం స్టేట్లను టెలిపోర్ట్ చేసే మార్గాలపై శాస్త్రవేత్తలు ఇప్పటికే పనిచేస్తున్నారు, అయినప్పటికీ ఇది ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ పురాతన శక్తులు ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో ఎలా సరిపోలుతున్నాయో మీరు ఆశ్చర్యపోతున్నారా? దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను భాగస్వామ్యం చేయండి. వీడియోను ఇష్టపడండి మరియు మరింత ఆకర్షణీయమైన కంటెంట్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన హిందూ పురాణాలు అనేక రహస్యాలతో ఎలా పాతిపెట్టబడి ఉన్నాయో ఇంకా అయోమయంగా మరియు ఆశ్చర్యంగా ఉందా? ప్రతి ఒక్కరూ అల్లావుద్దీన్ దీపాన్ని కోరుకుంటారు, అది వారి వేళ్ల క్షణాన ఏదైనా కోరికను తీర్చగలదు. మన పౌరాణిక పద్ధతులను ఉపయోగించి మనం దీనిని పొందినట్లయితే 6 ప్రాకామ్య కోరికలను నెరవేర్చే శక్తి. హాలీవుడ్ మ్యాజిక్ అల్లాదీన్ దీపం వలె తమ వేళ్లతో ఏ కోరికనైనా తీర్చగల జెనీ వంటి పాత్రలను చూపుతుంది. ఆధునిక విజ్ఞాన ప్రపంచంలో కృత్రిమ మేధస్సు మరియు ఉత్పాదక రూపకల్పన ఇలాగే ఉంటాయి. అవి చిత్రాలను సృష్టించగలవు, సమస్యలను పరిష్కరించగలవు మరియు డిమాండ్పై కొత్త ఆలోచనలను రూపొందించగలవు. ఇది మీ సేవలో డిజిటల్ జెనీని కలిగి ఉన్నట్లే. హిందూ పురాణాలలో ప్రాకామ్య సిద్ధి అనేది శాంతి, సంపద లేదా అద్భుతాలను తెచ్చే ఏదైనా కోరికను నెరవేర్చగల సామర్థ్యం. కోరికలను మంజూరు చేయడం మరియు దైవిక ఖచ్చితత్వంతో వాస్తవికతను రూపొందించడం ద్వారా శ్రీకృష్ణుడు ఈ శక్తిని ఉదహరించాడు. ఆధునిక ఏఐ కమాండ్పై సృష్టించగలిగినప్పటికీ సాంకేతికతకు మించిన ప్రాకామ్య సిద్ధికి ఆధ్యాత్మిక అంశం ఉంది. ఇది సృష్టించడానికి మరియు రూపాంతరం చెందడానికి దైవిక సంకల్పంతో కనెక్ట్ అవ్వడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ
అనేది శక్తులను నియంత్రించగల ఆధునిక దేవుడు. కానీ మీకు తెలుసా? 7 ఇషిత్వ సుప్రీం నియంత్రణ యొక్క శక్తి. మీరు శివుని విశ్వ నృత్యం గురించి విన్నారా? హాలీవుడ్లో ఎక్స్మెన్ నుండి స్ట్రామ్ వంటి పాత్రలు వాతావరణాన్ని నియంత్రిస్తాయి మరియు హార్ప్ సాంకేతికత ప్రపంచ వాతావరణ నమూనాలను తారుమారు చేస్తుందని పేర్కొంది. ఈ శక్తులు ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కానీ హిందూ పురాణాలలో వివరించిన విశ్వ నియంత్రణతో పోల్చితే అవి ఇప్పటికీ చిన్నవి. తాండవ అని పిలువబడే శివుని విశ్వ నృత్యం సృష్టి మరియు విధ్వంసంపై అత్యున్నత నియంత్రణను సూచిస్తుంది. ఇది విశ్వంపై అంతిమ పాండిత్యం, మానవ సాంకేతికతను మించినది. ఆధునిక శాస్త్రం వ్యవస్థలు, వనరులు మరియు సహజ శక్తులను నియంత్రించడానికి కృత్రిమ సూపర్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యొక్క సామర్థ్యాన్ని అన్వేషిస్తోంది. ఏఎస్ఐ ఒకరోజు ఇషిత్వ సిద్ధి యొక్క శక్తికి దగ్గరగా వచ్చినప్పటికీ, ఇది పురాతన గ్రంథాలలో వివరించిన దైవిక నియంత్రణకు దూరంగా ఉంది. మన సూపర్ హీరోలు తమ శక్తులను ఉపయోగించి శత్రువులను నియంత్రించడాన్ని మనమందరం చూసి ఉండవచ్చు, కానీ దాని మార్గం మన హిందూ పురాణాలలో వివరించబడింది. 8 వసిత్వ జీవులపై నియంత్రణ శక్తి. ప్రొఫెసర్ ఎక్స్ వంటి హాలీవుడ్ హీరోలు టెలిపతితో మనస్సులను నియంత్రిస్తారు మరియు శాస్త్రవేత్తలు న్యూరోసైన్స్ మరియు న్యూరోమార్కెటింగ్ ద్వారా ఆలోచనలు మరియు ప్రవర్తనలను ప్రభావితం చేసే మార్గాలను కనుగొంటున్నారు. ఇది ఇతరులను నియంత్రించడానికి శక్తిని ఉపయోగించడం గురించి మాత్రమే, కానీ వారికి ఒక విషయం తెలియదు, అది దైవిక ప్రభావం. హిందూ పురాణాలలో కృష్ణ భగవానుడి దివ్య వేణువు ఎటువంటి శక్తి లేదా సాంకేతికతను ఉపయోగించకుండా హృదయాలను మరియు మనస్సులను దోచుకునే శక్తిని కలిగి ఉంది. అతని సంగీతం ప్రజలను ఆధ్యాత్మిక పారవస్యానికి దారితీసింది, నిజమైన నియంత్రణ ప్రేమ మరియు జ్ఞానం నుండి వస్తుందని నిరూపిస్తుంది. నేడు న్యూరోసైన్స్ మరియు టెక్నాలజీ మెదడు వేవ్ టెక్నాలజీ ద్వారా కూడా ప్రవర్తనను సూక్ష్మ మార్గాల్లో ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సాధనాలు కృష్ణుడి సంగీతం విన్న వారందరినీ మంత్రముగ్ధులను చేసినట్లే నిర్ణయాలను సూక్ష్మంగా రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక సాధారణ వేణువు మనస్సులను నియంత్రించగల శక్తివంతమైన ఆయుధం అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? హిందూ పురాణాలలో వేల సంవత్సరాల క్రితం వర్ణించబడిన 8 అష్టమ సిద్ధులు గత కాలపు కథలు మాత్రమే కాదు, అవి ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలు మరియు సూపర్ హీరో కథలతో ప్రతిధ్వనించే దార్శనిక ఆలోచనలు. ఇది సూక్ష్మ పరిమాణాలకు కుదించబడిన విశ్వాన్ని కవర్ చేయడానికి విస్తరిస్తున్న లేదా బరువులేని స్థితిని సాధించిన ఈ సామర్థ్యాలు హాలీవుడ్ చే పునకల్పించబడ్డాయి మరియు ఇప్పుడు శాస్త్రవేత్తలచే అన్వేషించబడుతున్నాయి. మనం ఎంత ఎక్కువ నేర్చుకుంటున్నామో, మనం అన్వేషించడం ప్రారంభించిన మార్గాల్లో విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి పురాతన జ్ఞానం కీలను కలిగి ఉండవచ్చని మనం ఎక్కువగా గ్రహిస్తాము. ఈ పురాతన శక్తులు కథల కంటే ఎక్కువగా ఉంటాయని మీరు అనుకుంటే, దయచేసి ఈ వీడియోలో లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. పురాతన జ్ఞానం మరియు ఆధునిక శాస్త్రంలో మరింత ఉత్తేజకరమైన అన్వేషణల కోసం ఇండియన్ మిథాలజీ అండ్ హిస్టరీ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.